ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఏకదంతం గజానన సందేహం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం ఓం పరమాత్మకు పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ నా నమస్సుమాంజలు. మనం కిందటి క్లాసులో ఆత్మ బహిర్పూజ అంతర్పూజ అని 2 రకాలు తెలుసుకున్నాము. ఆ పూజలు అంటే బహిర్పూజ అంటే మామూలుగా మన షోడశోపచార పూజగా దేవుని పట్టంగానే పెట్టుకుని చేసుకుంటాం అనేటువంటిది బహిర్పూజ అని చెప్పాము. అలాగే పరమాత్మ మనలోనే ఉన్నాడు కాబట్టి మనలో ఉన్న పరమాత్మని ఎలా తలుచుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటిది, ఎలా మనలో ఉంచుకోవాలి అనేటువంటి చెప్పి దాన్ని అంతర్పూజ అని చెప్పి చెప్పుకున్నాం. కనుక అంతఃపూజ అనేటువంటిది కొద్దిగా కష్టతరము. దానికి కావాల్సినటువంటి కొన్ని నియమాలు అవన్నీ పాటించుకుంటే ధ్యాన నిమగ్నుడై ఉన్నప్పుడు మాత్రమే అది పని ఎక్కువగా ఆచరణలోకి వస్తుందన్నమాట అది. కనుక అది బాగా కొంచెం అందుకని దాన్ని యోగులు, ఋషులు, తపస్సంపన్నులు వాళ్ళు ఎక్కువగా ఆ మార్గాన్ని అవలంబిస్తారనమాట. అది కనుక మనం కూడా ధ్యానం నేర్చుకొని ఎలా ధ్యానం చేయాలి భగవంతుణ్ణి, ఏ విధంగా ఈ కలియుగంలో పూర్వకాలంలో ఋషులు ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకున్నారు, వాళ్ళందరూ సిద్ధులైనారు అనేటువంటిది ఓకే, కరెక్టే అది. కానీ కలియుగంలో మనం ఈ కలియుగంలో కూడా ఏంటంటే మనం అంత చెయ్యగలమా అనేటువంటిది దానికి కారణాలు అనేకమైన ఉండొచ్చు. సాధారణంగా మానవుడు ఐహిక భోగాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అతను విషయవాంఛలకు లోనై ఉండి తన ప్రపంచంలో ఎలా మెలగాల అనేటువంటిది ఎక్కువగా దాని మీదే ధ్యాస ఉంటుంది మనిషికి. కనుక ఆ మార్గంలో ఉండటానికి ఎక్కువ ప్రయత్నిస్తాడు తప్ప మనిషి జీవితం చాలా స్వల్పమైనటువంటిది. చాలా అంటే దాన్ని బుద్భుతప్రాయము అంటారు. అంటే పెద్దవాళ్ళతో పోల్చుకుంటే అంటే అంతకు ముందు ఉన్నటువంటి మహానుభావులతో పోల్చుకుంటే మానవ జీవితం ఎంత అంటే నీటి బుడగ వంటిది. కనుక ఆ నీటి బుడగ ఎంతసేపు ఉంటుందో మానవ జీవితం అంతేను అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అంత స్వల్పకాలంగా ఉండేటువంటి మన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకుంటాం ఎట్లాగో అనేదానికి అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి చెప్పారు కదా. ఆ మార్గాల గుండా మనం కూడా సాధ్యమైనంత వరకు మన
దైనందిక కార్యక్రమాలు మన మానవులుగా జన్మించిన ఈ భూమి మీద మనకుండేటువంటి కర్తవ్యాలని అనేక రకాలైన కర్తవ్యాలుంటాయి. మనం చిన్నప్పుడంతానేమో చిన్న మన మనకి తల్లి గర్భంలో నుంచి మనం వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పోషణలో ఉంటాం. అలాగే ఒక వయసొచ్చిన తర్వాత ఏం చేస్తాము, మనకి వివాహం చేస్తారు. అక్కడి నుంచి గృహస్థుడవుతాం. ఆ గృహస్థుడయిన తర్వాత ఆ గృహస్థ ధర్మాలను మనం పాటించాలి. అవి తర్వాత తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇలాంటి మన బాధ్యతలను నెరవేర్చుకుంటూ ఈ మార్గంలోనే ఉంటూ భగవంతుని ధ్యానించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. కనుక ఇవాళ మనం ఏం చదువుకుందామంటే సంక్రాంతి నెలలివి. అంటే ధనుర్మాస నెలలు అంటాం మనం ఒక రకంగా చెప్పాలి అంటే. రేపే మకర సంక్రాంతి అనమాట. ఈ మకర సంక్రాంతి మనకు 3 రోజుల పండగ అని చెప్పి మనకు తెలిసింది. భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులుగా ఉంటాయన్నమాట. ఈ 3 రోజుల్లో మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంతో కూడుకున్నటువంటిది అని మనకి తెలుస్తుందనమాట. ఈ విశేషంతో మనం కూడుకున్నప్పుడు, ఈ విశేషమైనటువంటి రోజుల్ని మనం వాటి గురించి కొంచెం చెప్పుకుందాం. ఇప్పుడు అయితే పండగ మనకి స్టార్ట్ అవ్వటానికి ముందు ఒక అంటే అంతకంటే ముందు మనం ఇంకొక మాట చెప్పుకోవాలి ఏంటంటే, మనకి కాల ప్రభావం. కాల ప్రభావం అంటే కాలము అంటే మనకి నిమిషాలు, సెకండ్లు, నిమిషాలు, గంటలు ఇట్లా ఉంటాయి మనకి సంవత్సరాలు, నెలలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ కాలాన్ని బట్టి మనం పోతున్నాం. కాలాన్ని బట్టి కాలంలో మనం ప్రయాణం చేస్తున్నాం అన్నమాట మనం. ఈ కాలాన్ని బట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏమవుతుందంటే, మనకుండేటువంటి 12 రాసులు. ఈ 12 రాసుల్లోనూ సూర్యుడు ఒక్కొక్క రాశిలోనూ ఒక్కొక్క నెల రోజులు సంచారం చేస్తూ ఉంటాడనమాట. ఈ ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క రాశిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏదైతే ఒక రాశిలోకి ప్రవేశించటాన్ని సంక్రమణము అని అంటారనమాట. సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించటాన్ని సంక్రమణము అంటారనమాట. ఇప్పుడు మేషరాశిలోకి సూర్యుడు వస్తున్నాడు అంటే, దాన్ని మేష సంక్రమణము అంటారు. అలాగే వృషభ రాశిలోకి వస్తున్నప్పుడు వృషభ సంక్రమణము అంటాము. అలాగే కర్కాటక రాశిలోకి వస్తున్నప్పుడు కర్కాటక సంక్రమణము అంటాము. అలాగే ధనురాశిలోకి వచ్చినప్పుడు ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్న దాన్ని ధను సంక్రమణము అంటాము. అలాగే మకర రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని మకర సంక్రమణము అంటాము. ఈ మకర సంక్రమణాన్ని మనం సంక్రాంతి పండుగగా మనం ఏ రోజునైతే మనం ప్రవేశిస్తుందో దాన్ని మనం సో సంక్రాంతి పండుగగా మనం చేసుకుంటాం అనమాట. ముఖ్యంగా మనం ఈ కాలమానాన్ని కొలవటానికిలో మనకు 2 రకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయనమాట. ఒకటి చంద్రమానం అని చెప్పి, ఒకటి సౌరమానం అని చెప్పి. అంటే సౌరమానము అంటే సూర్యుని ఆధారంగా చెప్పేటువంటి నడిచేటువంటి కాలం ఒకటి. చంద్రుని ఆధారంగా చేసుకునేటువంటి కాలమానాన్ని ఉపయోగించడం అనేటువంటిది ఒకటి. 2 రకాలైనటువంటి కాలనామాలు కాలమానాలు మనకున్నాయి అని చెప్పాననమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనం ధనుర్రాశిలోనికి మనకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. ధనుర్మాసంలో ధనుర్రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుంచి మళ్ళీ ధనుర్మాసం మళ్ళీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఈ ఉండేటువంటి ఈ కాలాన్నంతటిని కూడా మనం సంక్రమణము అని అంటారనమాట. అంటే అది ఎప్పుడొస్తుందంటే మన సంక్రాంతి పండగకి ఒక నెల రోజుల ముందుగానే వస్తుందనమాట. ఇలా ఒక మానవులకి ఇలా ఒక 12 నెలలు సూర్యుడు తిరుగుతున్నప్పుడు రాశి చక్రంలో అది దేవతలకి ఒక పగలు గాని, ఒక రాత్రి గాని అవుతుందనమాట. అంటే ఈ లెక్కన మనకు 2 రకాలుగా మనం చెప్పుకోవాలి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని మనకున్నది. సూర్యుడు ఎప్పుడైతే ఉత్తరం వైపు ప్రయాణం చేస్తుంటాడో దాన్ని ఉత్తరాయణం అంటాము. సూర్యుడు దక్షిణాన్ని నుంచి అంటే అంటే తూర్పు పడమర రేఖను తీసుకొని తీసుకుంటే మనకి తూర్పు వైపుగా సూర్యుడు ఎప్పుడు మనకేంటంటే ఒక భూమి గుండ్రంగా ఉంటుంది గనక దాని చుట్టూతా సూర్యుడు గుండ్రంగా ఉంటాడనుకోని భూమి కూడా మనకి భూమి చుట్టూతా గుండ్రంగా తిరుగుతున్నాడని చెప్తుంటాం. అలాగే మనకి ఈ భూమి మధ్య రేఖలో ఉన్నటువంటి నార్త్ సౌత్‌లో మనం తీసుకున్నప్పుడు
ఈ నార్త్ వైపు సూర్యుడు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణం అంటాము. దక్షిణ వైపు ప్రయాణించే కాలాన్ని మనం దక్షిణాయనంగా మనం చెప్తూ ఉంటామన్నమాట. ఇక్కడ సూర్యుడు ఇలా ప్రవేశించటంలో ఏమవుతుంది అంటే 2 రకాలైనటువంటివి మనకి వస్తాయన్నమాట. ఏంటనమాట? దక్షిణాయనము. ఈ దక్షిణాయనంలో యొక్క విశేషం ఏంటి? ఉత్తరాయణం యొక్క విశేషం ఏంటి అనేటువంటిది కొంచెం చెప్పుకుందాం మనం. ఇప్పుడు దక్షిణాయనంలో మనం ఏం చేస్తామంటే మనం పూజలు, పునస్కారాలు, అన్నీ గూడా మనకి దక్షిణాయనంలోనే ఎక్కువొస్తాయన్నమాట. అంటే సూర్యుడు కర్కాటక రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, కర్కాటక సంక్రమణం నుంచి మళ్ళీ ధనుస్సు సంక్రమణం వరకు, మళ్ళీ మకర సంక్రమణం వరకు, ఈ మధ్య కాలంలో ఈ 6 నెలల కాలంలోనూ మనకి పండగలనేటివి ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడి నుంచి మకర సంక్రమణం నుంచి మళ్ళీ కర్కాటక సంక్రమణం వరకు కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకేంటంటే అది ఉత్తమమైనటువంటి కాలం. అంటే దేనికి ఉత్తమమైన కాలం? పరమాత్ముడిని సేవించటానికి ఉత్తమమైనటువంటి కాలంగా మనం పరిగణన చేస్తూ ఉంటారనమాట. అట్లాగే ఇక్కడేంటంటే ఈ నెలలో మనకి ఈ ఒక్క నెల కాలంలో సూర్యుడిని మనకి వెలుగునిచ్చేటువంటి దైవం మనకి. అంటే ఇక్కడేమవుతుందనమాట, ఎప్పుడైతే సూర్యుడి వైపు దగ్గరగా వెళ్తున్నప్పుడు, భూమి దగ్గరగా వెళ్తున్నప్పుడు మనకి సూర్యుని యొక్క వేడి మనకెక్కువొస్తుంది. ఎప్పుడైతే భూమి సూర్యుడికి దూరంగా చేరుతున్నాడో, మనకప్పుడు చలి అనేటువంటి ఉష్ణోగ్రత తగ్గి మనకి చలికాలం ప్రారంభిస్తుందనమాట. అంటే ఎప్పుడైతే సూర్యుడికి దూరంగా భూమి సంచరిస్తూ ఉంటుందో, ఆ సంచార కాలంలో మనకేంటనమాట చలి ఎక్కువగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి మార్పులు భూమి భూమి మీద అనేక రకాలైనటువంటి మార్పులు కలుగుతుంటాయి. అంటే అప్పుడు కలుగుతాయి. ఇప్పుడేంటనమాట చలి అనేటువంటిది మనకి ఎక్కువగా కాలం కలుగుతుంది. ఆ చలి అనేటువంటిది మనకి ఈ మకర సంక్రాంతి రోజు, అంటే మకర సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ముందు రోజు వరకు, అంటే ఈ ధనుస్సంక్రమణం చేసినటువంటి సూర్యుడు మకర సంక్రమణానికి వెళ్ళే వరకు గూడా మనకి చలి విపరీతంగా మనకి ఉంటుందనమాట. అంటే మనకి ఈ ధనుర్రాశిలో ఎప్పుడైతే సూర్యుడు సంచారం చేస్తుంటాడో, ఈ ఒక్క నెల రోజులు గూడా మనకి చాలా చలి ఎక్కువగా ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ రోజు ఎప్పుడు ఎక్కువుంటుందయ్యా అంటే, ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిని ధనురాశిని వదులుతున్నాడో, అంటే జస్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ది మకర రాశి అనమాట. అప్పుడు మనకి చలి ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. కనుక ఆ రోజునే ఈ నెలంతా కాలంలోనూ దీన్నే మన చాంద్రమానం ప్రకారం దీన్ని శూన్యమాసం అని అంటారనమాట. ఈ శూన్యమాసంలో మనకి ఏ కార్యాలు, శుభకార్యాలు ఏవి చేయకూడదు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారనమాట. అంటే ఈ కాలంలో అందులో ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో మళ్ళీ ఈ ధనుర్మాసంలో ప్రాతకాలంలో ఉన్నటువంటి కొంత పీరియడ్ ఏదైతే ఉందో, ఆ కాలం ఏదైతే ఉందో అది ఉత్తమోత్తమైనటువంటి కాలం. అంటే ధనుర్మాసంలో ఎర్లీ మార్నింగ్ అనమాట. అంటే బిఫోర్ సన్‌రైజ్ అని అట్ ది టైమ్ ఆఫ్ సన్‌రైజ్ ఆర్ బిఫోర్ సన్‌రైజ్. ఈ కాలం మనకి చాలా ఉత్తమమైనటువంటి కాలం. అంటే బహు పుణ్యప్రదమైనటువంటి కాలంగా భావిస్తారనమాట. అందుకని విష్ణుమూర్తిని సత్వగుణ ప్రధానుడు. విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానుడు. ఈ సత్వగుణ ప్రధానుడైనటువంటి విష్ణుమూర్తిని ఈ నెల రోజులు గూడా ఆరాధించి, ఆ ఆరాధనలో ఆయనకు ఆరాధించి తగు విధంగా ఆయనకి ప్రీతిపాత్రంగా నడుచుకుంటారు. ఆయనకి ప్రీతిపాత్రంగా నడుచుకుంటారనమాట. అంతేకాకుండా గోదాదేవి అనేటువంటి విష్ణు చిత్తుడి కూతురైనటువంటి కుమార్తె అయినటువంటి గోదాదేవి కూడా ఈ మాసంలోనే ఆవిడ విష్ణువు విష్ణువుని అంటే విష్ణువుని అంటే రంగనాయకుని శ్రీరంగంలో ఉండేటువంటి రంగనాయక స్వామిని వివాహం ఆడింది అని చెప్తూ ఉంటారనమాట. అందుకనే మనకి ఈ రోజున రేపు అంటే భోగి రోజున గోదా కళ్యాణము అని చేస్తారనమాట. అంతేకాకుండా ఈ నెల రోజులు కూడా మనకి ఇంటి ముందంతా కూడా చక్కగా, అంటే లక్ష్మీప్రదం అనమాట. ఈ ఈ ఒక రకంగా చెప్పాలి అంటే ఈ నెల రోజులు లక్ష్మీప్రదంగా భావించి ఏం చేస్తుంటారనమాట,
చక్కగా రంగవల్లులు దిద్దుతారు. ఇంటి ముందు కడాపు జల్లి, తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించి, పసుపు కుంకుమతోటి గడపలన్నీ కూడా అలంకరించి, ఇంటి ముందు రంగవల్లులు దిద్దుతారు. ఆ రంగవల్లులు దిద్ది, వాటి మధ్యలో గొబ్బిళ్ళు అనేటువంటివి మనకి పెడుతూ ఉంటారనమాట. అంటే ఆవు పేడతో గొబ్బిళ్ళు అంటే ఆవు పేడతో చేసినటువంటి ముద్దలుగా చేసి, దాని మీద ముగ్గులు వేసి, దాని మీద గుమ్మడి పూలని గానీ, ఇంకా అలాంటి పువ్వుల్ని దాని మీద పెట్టి, పసుపు కుంకుమలు జల్లి, అది లక్ష్మీప్రదంగా భావించి, ఇంటి ముందు రంగవల్లులు పెడతారనమాట. దీన్ని ఈ విధంగా చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే అంతే కాకుండా ఈ కాలంలోనే మనకి హరినామ స్మరణము అనేటువంటిది ఎక్కువ జరుగుతుంటుందనమాట. అంటే హరిదాసులు ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ హరిదాసులొచ్చి హరినామ స్మరణ చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఈ హరినామ స్మరణ చేసుకుంటూ వచ్చి అంటే ముఖ్యంగా ఈ సంక్రాంతి నెలంతా గూడా విష్ణుప్రదమైనటువంటిది, లక్ష్మీప్రదమైనటువంటి మాసంగా భావిస్తూ ఉంటారనమాట. ఇక ఈ పండగ ఇక్కడ మనకి 3 రోజుల పండగగా చేస్తూ ఉంటారనమాట దీన్ని. ఈ 3 రోజుల పండుగలో ఒకటేమో భోగి పండుగ, ఇంకొకటేమో సంక్రాంతి, మూడోదేమో కనుమ. ఈ 3 రోజుల పండుగగా ఈ సంక్రాంతి పండుగను మనకి చేస్తూ ఉంటారనమాట. ఈ సంక్రాంతి పండుగలో వచ్చేటువంటి ముందున్న కనుమ పండుగ. ఈ కనుమ పండుగ లేదా భోగి పండుగ. భోగి అంటారనమాట ముందు రోజున. ఈ భోగి అనేటువంటిది అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. భోగి అనేటువంటిది చూద్దాం. సాధారణంగా మనకి ఈ సంక్రాంతి పండుగ అనేటువంటిది హ్మ్. జనవరి నెలలో వస్తుంటుందనమాట. జనవరి 14 కానీ, 15 కానీ వస్తుంది. దాని ముందు రోజు సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగ అని అంటాం. ముందల మనం ఏం చేద్దామంటే, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్నే మనం మకర సంక్రాంతి అని అన్నాం. ఇక్కడ మనం ఉత్తరాయణం, పుణ్యకాలము, దక్షిణాయనం అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. మహాభారత యుద్ధ కాలంలో భీష్ముడు భీష్ముడు నేలకొరిగిన తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడి శరాఘాతం చేత నేల మీద పడి అతను 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 కింద పడిపోతాడనమాట. ఆ పడిపోయినప్పుడు భూమి మీద ఆనకుండా ఆయన శరాల మీద అంటే బాణాలతో ఒక శాస్త్రార్పం చేసి దాని మీద ఆయన ఉంటారనమాట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అడుగుతాడు, నా భీష్మ, ఇది దక్షిణాయన పుణ్యకాలం కదా! నువ్వు ఎలా దేహాన్ని చాలిస్తావు అని అడుగుతాడనమాట. అంటే భీష్ముడికి తనకి స్వీ అంటే తను అనుకున్నప్పుడు అతను మరణించగలడనమాట. అలాంటి వరం అతనికుంది. అప్పుడు చెప్తాడనమాట శ్రీకృష్ణ పరమాత్మకి. నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా ఎదురు చూస్తాను. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత నేను దేహాన్ని తాలిస్తాను అని చెప్పి, ఉత్తరాయణ పుణ్యకాలం వరకు కూడా ఆ విధంగా వె ఎదురు చూసి, ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన తర్వాత అనొక దినమున ఏకాది ఏకాదశి రోజున ఆయన తనువు తాలిస్తాడు భీష్ముడు. దాన్ని భీష్మేకాదశిగా మనం చేసుకుంటాం. ఆ రోజున విష్ణుమూర్తి పారాయణం అది చేస్తుంటారు. అంటే ఇక్కడ ఎలాగంటే, అది కూడా ఎందుకొచ్చింది అంటే, ఆ రోజున ఎందుకు చేస్తున్నారంటే, భీష్ముడిని భీష్ముడు అంపశయ్య మీద పడుకొని అప్పుడు ధర్మరాజు అడుగుతాడనమాట. ఉత్తమ ధర్మం ఏమిటి అంటే, నువ్వెప్పుడు కూడా భక్తి అనేటువంటిది ఉత్తమ ధర్మము. కనుక నువ్వు విష్ణు స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తిని కొలుచుకోవాలి నువ్వు అని చెప్పి, విష్ణు సహస్రనామాలని భీష్ముడు చెప్తాడనమాట. అంపశయ్య మీద పడుకొని చెప్తాడనమాట. అందుకని చెప్పి అక్కడి నుంచి వచ్చినటువంటిదే, అప్పటినుంచి కూడా వాడుకలోకొచ్చింది ఆ విష్ణు సహస్రనామాలు అనేటువంటివన్నమాట. అంతకుముందు ఏంటి విష్ణు సహస్రనామాలు అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ గీతా పారాయణంలో ఉండేటువంటి గీతలో ఉండేటువంటి సారాంశం అంతా కూడా విష్ణువుల వారు విష్ణు సహస్రనామాల రూపంలో మనకి జనావళికి అందించినటువంటి అత్యుత్తమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి సహస్రనామావళులే విష్ణు సహస్రనామావళులు. ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం
కర్కాటక రాశి వరకు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటంటే ఇది దేనికి అనుకూలమైందంటే శారీరక శ్రమకి, తర్వాత పూజలకి, సాధన చేయటానికి, కృషి చేయటానికి సరైనటువంటి కాలం. ఇక దక్షిణాయన పుణ్యకాలం ఏంటంటే మానసికంగా మనం ఉంటూ, మానసికంగా అర్చనకి, ధ్యానానికి, యోగానికి, దీక్షకి, బ్రహ్మచర్య వ్రతం పాటించటానికి ఇలాంటి వాటన్నిటికి కూడా దక్షిణాయన పుణ్యకాలం మంచి కాలం అనమాట. ఈ దక్షిణాయన పుణ్యకాలం అనేటువంటిది దేవతలకి ఒక రాత్రి వంటిది. ఉత్తరాయణ పుణ్యకాలం ఒక పగలు వంటిది. ఇవి 2 కలుపుకుంటే ఒక నెలగా, ఒక సంవత్సరం గనుక దేవతలకి మనకి ఒక సంవత్సరము మనకి ఒక సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఒక రోజు కిందగా కౌంట్ అవుతుందనమాట. ఎవరికి? దేవతలకి. ఇది క్లుప్తంగా ఉత్తరాయణ కాలం, ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయనం గురించి చెప్పుకున్నాం. ఇక మనం సంక్రాంతికొద్దాం. ఈ సంక్రాంతి గురించి కూడా మనం చెప్పుకున్నప్పుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి దాన్నే మకర సంక్రమణం అని చెప్పుకున్నాం. అన్నిట్లో కల్లా పుణ్యప్రదమైనటువంటిది ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో సంక్రాంతి పండుగ రోజున ఏం చేస్తారంటే దాన ధర్మాలు అనేటువంటివి ఎక్కువగా చేస్తుంటారు. అన్ని దానాల్లో కల్లా అక్కడ ఆ రోజున ఏదైనా కానీ మన శక్త్యానుసారంగా దానం చేయటం అనేటువంటిది ముఖ్యం. అంతేకాకుండా పెద్దల్ని స్మరించుకుంటాం అనేటువంటిది కూడా ఆ రోజున చేస్తూ ఉంటారనమాట. ఏది సంక్రాంతి పండుగ రోజున. ముఖ్యంగా దానం ఇచ్చేటువంటి విషయాలు ఏంటంటే ఏదైనా పప్పు ధాన్యాలు కానీ, విసనకర్రలు, వస్త్రాలు, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు ఇలాంటివన్నీ కూడా దానం చేయటం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అది చెప్పుకున్నామండి. దానికంటే ముందు రోజు మనకి సంక్రాంతి భోగి అని చెప్పుకున్నాం. ఈ భోగి అనేటువంటిది భోగి అంటే ఏంటి అనేటువంటిది మనకు కావాలన్నమాట. ఈ భోగి అంటే భోగము. భోగి అంటే భోగం. భోగము అంటే ఏంటిది? భోగము అంటే ఏంటి? భోగము అంటే ఏంటంటే మనకు ఏదైతే ఇష్టమైతే దేనివల్ల అయితే మనం ఇష్టపడుతున్నామో, మనం దేనివల్ల ఇష్టపడుతున్నామో దాన్ని భోగము అంటారనమాట. అంటే దేనివల్ల మనం ఆనందం పొందుతున్నాము. నా ఉద్దేశం అది. మనం దేనివల్ల ఆనందం పొందుతున్నామో దాన్ని భోగము అంటాము. దాన్ని యోగము అని కూడా అంటారనమాట. ఇప్పుడు గోదాదేవి విషయం తీసుకున్నాం. ఈ ముఖ్యంగా గోదాదేవి యొక్క అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంటాం అనేటువంటిది ఆవిడ అల్టిమేట్ ఎయిమ్. ఆవిడకి దానివల్ల ఆనందం పొందింది కనుక అలాంటిది ఆవిడ పొందింది కనుక ఆవిడ ఆ భోగం అనమాట. అది ఆవిడ అనుభవించింది. అది ఆ భోగాన్ని ఆవిడ అనిపించింది. దాన్నే పరమాత్మానందము అని అంటారనమాట. పరమాత్మానందము అని అంటారనమాట. అలాగే యోగులు, ఋషులు వాళ్ళేంటి? వాళ్ళకి తపస్సు అంటే ఎక్కువ ఇష్టం. ఆ తపస్సులో పరమాత్ముడిని చూసినటువంటి ఆనందాన్ని, పరమాత్మానందం పొందుతారు వాళ్ళు. పరమాత్మను చూసినప్పుడు ఆనందం పొందుతారు. దానివల్ల పొందుతారు కాబట్టి అది వారికి భోగం. సామాన్య మానవులకి ఏంటనమాట, మనకి లభించేటువంటి ఇహలోకంలో మనకు లభించేటువంటి విషయాల మీద మనకు మోజెక్కువ గనుక సామాన్య మానవులకి వాళ్ళకి ఏదైతే ఇష్టపడతారో అది లభించడం దాన్ని భోగం అని మనం చెప్తూ ఉంటారనమాట. కనుక ఇక్కడ ఏంటంటే మనకి పండగ రోజున భోగం ఏంటంటే మనకి ఇలాంటి భోగం ఏంటి? ఇక సంక్రాంతి పండుగ రోజున భోగం ఏంటిది? అక్కడ ఏమవుతుందంటే మనకి అప్పుడే మనకి పంటలు చేతికొచ్చేటువంటి కాలం అది. ఆ పంటలు అవి చేతికి రావటం వల్ల మనకి మనకి ఇంత పంటొచ్చింది. మనకి ఇంత మిగతా సంవత్సరం అంతా గూడా మనకి ఇక దిగులు లేదు అని ఒక మానసిక ఆనందాన్ని మనం పొందుతాము. కనుక అది చేస్తూ ఆ ఆనందంతోటి వాళ్ళేం చేస్తారనమాట, ఒక నలుగురిని బంధుమిత్రులతోటి ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారనమాట. కనుక వాళ్ళు ఆ రోజునే దాన ధర్మాలు చేసి కానీ లేకపోతే అనేక రకాలైనటువంటి అంటే పదార్థాలని తమకిష్టమైనటువంటి పదార్థాలను తీసుకొని అవన్నీ చేయటం అనేటువంటి తీసుకుంటూ వాళ్ళ ఆనందాన్ని పొందుతారు గనుక దాన్ని భోగము అని అనొచ్చనమాట మనం.
ఆ భోగం ఏ రోజునైతే మనకి ఈ రోజున లభిస్తాం కనుక దాన్ని భోగము, భోగి అని అంటారనమాట. అంటే ఈ రోజున ఏం చేస్తారంటే తెల్లారి లేవకుండా తెల్లారికి ముందుగానే 3, 4 అందరూ లేసి భోగి మంటలు అన్నీ వేస్తారనమాట. ఈ భోగి మంటలు అంటే మనకి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే తాటాకులు తీసుకొచ్చి, ఆ తాటాకులతోటి మంటలు ఇచ్చేసి, ఆ మంటల్లో ఆ మంటల్ని భోగి మంటలు అని అంటారనమాట. కానీ రాను రాను కాలం మారింది గనుక ఏవైతే మనకైతే మన ఇంట్లో ఏవైతే పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసేసి దాన్ని భోగి మంటల కింద మనకి చెప్తూ ఉంటారనమాట. అంటే ఈ భోగి మంటలు అనేటివి ఈ రోజున ఇంకోటి కూడా మనం సైంటిఫిక్‌గా మనం ఆలోచిస్తే, ఆ రోజున భోగి రోజున చలి ఎక్కువగా ఉంటుంది కనుక, ఆ మంటల యొక్క భోగి మంటల యొక్క ఆ మంటల యొక్క ఆ మంటల్లో మనం మన శరీరం ఉష్ణోగ్రతను తీసుకొని మన శరీరం వెచ్చగా అవుతుంది అని మనం చెప్పుకోవచ్చనమాట. అంతే కాకుండా ఇంకోటేం చేస్తారంటే, ఈ రోజున శుభ్రంగా తలంటు చేసుకొని, తలంటు పోసుకొని బొమ్మల కొలువుని ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువులు అనేటువంటివి మనకి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా ఆ ఆనందాన్ని జనరల్‌గా ఏం చేస్తారంటే, చిన్న పిల్లల చేత పెట్టిస్తూ ఉంటారు బొమ్మలన్నీ, కొలువులన్నీ. దాంతోటేంటి అనేక రకాలైనటువంటి అనేక మంది పిల్లలొస్తుంటారు. ఆ కొలువులకి అనేక మంది పెద్దవాళ్ళు గూడా ముత్తైదువులు గూడా వస్తూ ఉంటారు. ఆ రోజున ఏం చేస్తారంటే, వచ్చినటువంటి ముత్తైదులకి పండు తాంబూలం, శనగలు దానం ఇస్తారనమాట. శనగలు, రేగిపళ్ళు, చెరుగడలు, ఇలా చెరుగడ ముక్కలు, పువ్వులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వీళ్ళు తృప్తి పొందుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఆనందం కలుగుతుందనమాట. ఇంకా ఏంటంటే చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ రేగిపళ్ళు, తర్వాత శనగలు ఇవన్నీ కూడా వాళ్ళ తల మీద పోసి దాన్నే భోగిపళ్ళు పోయటం అని కూడా అని అంటారనమాట. దానివల్ల ఏమవుతుందనమాట కొన్ని కొన్ని కొత్త కొత్త నాణాలు కూడా కొన్ని నాణాలు కూడా దాంట్లో వేస్తారనమాట. కొత్త బట్టలు కడతారు పిల్లలకని కట్టి ఒక వాళ్ళకి ఈ రేగిపళ్ళు అవన్నీ కూడా వాళ్ళ తల మీద పోస్తూ ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే ఆ పిల్లలకు ఉండేటువంటి దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ పోతాయి అని చెప్పి ఒక నమ్మకం అనమాట. అంతే కాకుండా ఎప్పుడైతే ముత్తైదువులకి మనం పండు తాంబూలం ఇస్తున్నాము అంటే, దాని అర్థం ఏంటనమాట, ఇప్పుడు శనగలున్నాయి. శనగలు గురువుకు చిహ్నం అనమాట. ఎప్పుడైతే మనం శనగలకు దానం ఇస్తున్నామో, గురువుకు సంబంధించినటువంటి దోషం మనకి తొలగుతుంది. గురు సంబంధితమైనటువంటి దోషం తొలగుతుంది అని చెప్పి జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనం భోగి పళ్ళు అనేటువంటి భోగి కార్యక్రమం జరుగుతుందనమాట. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసరికల్లా రెండో రోజు వచ్చేసరికల్లా సంక్రాంతి పండుగ. ఇక ఇదే మెయిన్ అనమాట. ఈ రోజున మనకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఈళ్ళేం చేస్తారనమాట ఆ రోజున పాలు పొంగించి ఇక్కడ పాలు పొంగించి మిఠాయిలు తయారు చేస్తారు. మిఠాయిలు ఏంటంటే ముఖ్యంగా పరమాన్నము, అంటే అన్నపరమాన్నం అనమాట ఇది. అన్నపరమాన్నం అది చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చెక్కిలాలు, పాల తాలికలు, తర్వాత పులిహోరలు, గారెలు ఇలాంటి పదార్థాలన్నీ కూడా మనకు తయారు చేసి, ఆ రోజున దేవుడికి నివేదన పెడతారనమాట. ఇక్కడ వీళ్ళు తయారు చేసేటువంటి పదార్థాలు మనం చూద్దాం. ఆ రోజున పెట్టే అరిసెలు. అరిసెల్లో బెల్లంతో చేస్తారు. చక్కెరతో కాదనమాట. అరిసెలు మనకిక్కడ దీంతో బెల్లంతో చేస్తారు. తర్వాత కొబ్బరి బూర్లు కూడా చేస్తారనమాట దీంతో పాటు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, బెల్లంతో చేయటం వల్ల మనలో జీర్ణశక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, దీంట్లో నువ్వులు కూడా కలుపుతారు. అరిసెల్లో నువ్వులద్దుతారు. ఈ నువ్వులు మన శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణాన్ని ఇస్తాయన్నమాట ఇవి.
మన శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణాన్ని ఇస్తాయి. అసలే ఇది చలికాలం. ఏంటి సంక్రాంతి పండుగ వచ్చేది మనకి ఇక్కడ ఇప్పుడు చలికాలం. ఈ చలికాలంలో మనం తీసుకునేటువంటి పదార్థాలు ఎలా ఉండాలి? మనకి మన శరీరానికి ఉష్ణాన్ని కలిగించేటువంటివిగా ఉంటే, మనం ఆ చలి బాధను మనం తట్టుకొని ఉండగలం. అందుకని చెప్పి మన పూర్వీకులు ఏం చేశారు చక్కటి ఇదేనమాట మన మన సంస్కృతి సంప్రదాయాలను తిరగేస్తే కాలానికి తగ్గట్టుగా అప్పుడొచ్చేటువంటి పండగల రోజున మనం పండగ రోజున తయారు చేసేటువంటి ఆహార పదార్థాలకి సంబంధం ఉంది అని మనకి తెలుస్తుందనమాట. ఇక జంతికలు గాని, చెక్కిలాలు గాని తీసుకున్నట్టయితే అక్కడ కూడా అంతేననమాట. దాంట్లో నువ్వులు వేస్తారనమాట. ఆ నువ్వులు వేయటం వల్ల మనకు కావాల్సినటువంటి ఉష్ణము అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది. అలాగే పులిహోర. పులిహోరలో చింతపండు కూడా మనకేం చేస్తుందనమాట, మన శరీరానికి పులిహోర కూడా మనకి శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణాన్ని ఇస్తుందనమాట. అలాగే గారెలు. ఈ గారెలు ఏంటాయంటే పొట్టు తీసిన మినపప్పుతో కాక పొట్టు తీయని మినపప్పుతోటి గారెలు వండుతారు ఆ రోజున. ఈ పొట్టు తీయని మినపప్పుతోటి గారెలు చేసుకోవడం వల్ల ఏమవుతుందనమాట, మన శరీరానికి కావాల్సినటువంటి అంటే ఈ చలిని తట్టుకునేటువంటి సామర్థ్యాన్ని మనకి ఇస్తుందనమాట గారెలు. అంటే పుష్టిగా ఉంచుతుంది మన శరీరాన్ని. ఇంతటి వైజ్ఞానిక విషయాలు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నాయన్నమాట. కనుక ఈ ఈ ఇలాంటి పదార్థాలని ఆ రోజున చెయ్యాలి, ఈ రోజున చేసుకుంటే బావుంటుంది, చెయ్యండి అని చెప్పి మన పూర్వీకులు మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది అని చెప్పి మన పూర్వీకులు మనకి తెలియకుండానే మన జీవన విధానంలో కలిపేసేసి మనకి అంతటి చక్కని విజ్ఞానాన్ని మనకు అందించినటువంటి పూర్వీకులకి ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే అని చెప్తాను నేనైతే మొత్తం. ఆ తర్వాత సూర్యుడు. సూర్యుడు విష్ణు స్వరూపుడు అని చెప్తారనమాట. విష్ణువు, సూర్యుడు ఒకటేను, ఇద్దరు ఒకటేను. విష్ణువు, సూర్యుడు ఒకటేను అని చెప్తారంట. అంటే సూర్యుడు విష్ణు స్వరూపుడు అని చెప్తారనమాట. అందుకని చెప్పి ఆయన్ని సూర్యనారాయణుడు అని కూడా అంటారనమాట సూర్యదేవుణ్ణి. ఎందుకని అంటారు? మనకి కావాల్సినటువంటి మన శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణాన్ని, వెలుతురుని ఉంచి వెలుతురుని ప్రసాదింపజేసి అంటే తన కిరణాలను ప్రసరింపజేసి మన మీద మనకి దిశానిర్దేశం చేస్తున్నాడు. అంటే అంధకారంలోకి పోకుండా మనకి జ్ఞాన మార్గంలోనికి వెళ్ళేదానికి మనకు ఆయన సహాయపడుతున్నాడు గనక మనం సూర్యనారాయణుడు అని మనం అంటున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ పండగ రోజున పితృదేవతలను స్మరించుకుంటాం అనేటువంటిది ఒక పద్ధతిగా ఉందన్నమాట. అంటే మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే ఇవన్నీ మనం తిన్నాం బానే ఉన్నది. ఏంటి ఈ జంతికలు, అరిసెలు, బూట్లు, బొబ్బట్లు ఇవన్నీ చేసుకొని మనం తిన్నాం బానే ఉంది. మన పూర్వీకులు ఈ లోకంలో లేరు. కానీ వాళ్ళు కూడా బాగుండాలి కదా! వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. ఎప్పుడు కూడా మన పూర్వీకుల్ని మన పూర్వీకుల్ని అంటే పితృదేవతలను వాళ్ళు సరిగ్గా ఉంటేనే మనం వాళ్ళ ఆశీర్వాదం మనకు లభిస్తేనే మనం ఇక్కడ స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అంటే సరైన జీవితాన్ని మనం గడపగలుగుతాము. అక్కడ వాళ్ళు చేయవలసింది వాళ్ళకి చేయకపోయినప్పుడు ఏమవుతుందనమాట, మనం చేయవలసినటువంటి ఈ లోకంలో మనం చేయలేని కార్యక్రమం చేయకపోతే, వాళ్ళకి చేయవలసిన కార్యక్రమాలు చేయకపోతే అది పితృదోషం కింద పరిణమించి అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవించవలసి ఉంటుందనమాట. దానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం జ్యోతిష్యపరంగా చెప్తారనమాట, తెలుసుకోవచ్చనమాట. కొంతవరకు మనం ఆ జ్యోతిష్యపరంగా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు అంటే వాళ్ళ జ్యోతిష్యపరంగా మనం చూసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి గ్రహాలు తీసుకొని ఆ గ్రహాల ఆధారంగా పితృ దోషం ఉన్నదా ఈ జాతకుడికి అనేటువంటిది లెక్కించటం కూడా ఒక పద్ధతి ఉన్నదనమాట. కనుక ఆ దోషాన్ని తొలగించుకుంటానికే మన దోషాలను తొలగించుకోవచ్చు అనమాట. అందుకని చెప్పి మన పితృదేవతలను కూడా ఈ రోజున తలుసుకుంటాం అనమాట. అంటే కొంతమందేమో ఆ దేవతలకి పితృదేవతలకి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బట్టలు పెట్టటం గానీ, లేకపోతే వాళ్ళ పేరు మీదుగా దానాలు ఇవ్వటం గానీ, ఇలాంటివి చేస్తుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఆ రోజున పితృతర్పణాలు అని ఉంటాయి. ఆ పితృతర్పణాలు పండగ రోజున సంక్రాంతి పండుగ రోజున ఇస్తుంటారనమాట. అంటే
పితృదేవతలను కూడా మనం స్మరించుకోవాలి అని చెప్పి మనకు చెప్తున్నారు. అంటే ఇంకొకటి కూడా ఏంటి అంటే శివుడు గజాసురుని చంపడానికి వెళ్ళినప్పుడు గంగిరెద్దుల వేషం గంగిరెద్దుని మన శివుడు శివుడు కాదు విష్ణువు గజాసురుని సంహరించడానికి వెళ్ళినప్పుడు శివుడేమో గర్భంలో ఉంటాడు, గజాసురుడు గర్భంలో ఉంటాడు. ఆయన తీసుకురావాలి. ఆయన తీసుకురావాలన్నప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే గంగిరెద్దుల వాడి వేషం వేసుకొని నందికి కూడా గంగిరెద్దు వేషం వేసి తీసుకువెళ్తాడు. ఆ గజాసురుడిని మెప్పించి అతన్ని గర్భంలో ఉండేటువంటి శివుని తీసుకొస్తాడు. దానికి ప్రత్యేక అలాంటి దాన్ని మనకి ఆ పురాణ గాథను మనకి గుర్తు చేసే విధంగా ఈ కాలంలో ఇది వైష్ణవ మాసం గనక ఈ వైష్ణవ మాసంలో గంగిరెద్దుల వాళ్ళు అనేటువంటివి మనకు వస్తూ ఉంటారన్నమాట ఇక్కడ. ఆ ఎద్దుల్ని చక్కగా అలంకరించి వాళ్ళమ్మటే ఒక ఇద్దరు వస్తూ ఉంటారన్నమాట వాళ్ళు కొంతమంది. వాళ్ళందరూ కూడా విష్ణు స్వరూపులుగా భావిస్తారన్నమాట. కనుక విష్ణుమూర్తే గంగిరెద్దుల వాడి రూపంలో వచ్చారు. నందీశ్వరుడు మనకు వచ్చారు అని చెప్పడానికి వీలుగా మనకి ఈ గంగిరెద్దుల వాడు ఈ వైష్ణవ మాసంలో అంటే ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వస్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో మళ్ళీ ఇంకా ఎక్కడ కనిపించరు మనకి గంగిరెద్దుల వాళ్ళు. ఈ ఒక్క నెలలోనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనమాట. తర్వాత ఇంకా కొత్త కొత్త ఇంకా హరిదాసులు వస్తారు. ఈ హరిలోంగ హరి అంటూ హరిదాసులు వస్తారు. వాళ్ళు కూడా విష్ణు భక్తులుగానే మనం పరిగణించాలన్నమాట. వాళ్ళని వాళ్ళు కూడా చక్క వైష్ణవ నామం పెట్టుకొని చిరతలు తీసుకొని వాయించుకుంటూ హరిలో రంగ హరి అంటూ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి గీతాలను పాడుకుంటూ నెత్తి మీద ఒక చిన్న ఒక వెసర్ లాంటిది పెట్టుకొని దాంట్లో దాంట్లో మనం ఇది చేస్తుంటాం అనమాట. బియ్యాన్ని మన బియ్యం కానీ ధాన్యాన్ని కానీ ఏదో ఒకటి మనం దాంట్లో వడ్డిస్తుంటాం వాళ్ళకి. అలా హరిదాసులు ఈ నెలలోనే కనిపిస్తారు. మళ్ళీ ఇంకెప్పుడు కూడా మనకి కనిపించారనమాట. ఈ విధంగా ఈ పండగ అంతా కూడా చేస్తూ ఉంటారనమాట. సరేనండి, బాగుంది. సంక్రాంతి పండుగ రోజు వచ్చింది. పితృదేవతను స్మరించుకున్నాం. మనం తీసుకున్నాము. మనం శుభ్రంగా తినేసాము. బాగుంది. మరి ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఇంకొకటి మిగిలిపోతుంది. ఏంటంటే పశువులు. పశువులు కూడా భూతదయ అంటారు దాన్ని. అంటే మనకి మానవుడై పుట్టిన తర్వాత మనం మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని అనుకుంటాం. ఆ చుట్టుపక్కల వాళ్ళు అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు. అలాంటివి కూడా మనకి వాడు కూడా బాగుండాలి అని చెప్పి మన సంస్కృతి సంప్రదాయాలు మనకు చెప్తున్నాయి, మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. అందుకని చెప్పి ఈ సంక్రాంతి పండుగ కనుమ రోజున ఏం చేస్తారంటే పశువుల పండుగ అని చేస్తారనమాట. ఈ పశువుల పండుగ అన్నప్పుడు ఏం చేస్తారు, పశువుల పండుగను చేసి మనకి ఇంకోటి కూడా చేస్తుంటారు ఇక్కడ. దాని గురించి చెప్తాం, పశువుల పండుగ గురించి. ఇంకోటి ఏంటంటే మనం పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ధాన్యపు కంకెలు వేలాడగడతారనమాట. అంటే అప్పుడే పంట వస్తుంది కదా, ఆ పంట వచ్చినప్పుడు కొన్ని కంకెలు తీసుకొచ్చి అంటే ఒక ధాన్యం ధాన్యం ఉండేటువంటి ఒక కొంత ధాన్యం ఉండేటువంటి ఒక కొమ్మ లాంటిది తీసుకొచ్చి వేలాడగడుతుంటారు. వాళ్ళ ఇంటి వసారాల్లోనూ ఎక్కడ వేలాడగడుతుంటారు. అలా ఎందుకు చేస్తారు అంటే ఏదైనా పిచ్చుకలు కానీ ఏదైనా పక్షులు వచ్చి ఆ ధాన్యాన్ని తిని వాటి వాటి ఆకలిని తెచ్చుకుంటుందన్నమాట. కనుక అవి కూడా కొత్త బియ్యం వాటి కొత్త ధాన్యంతో కొత్త ధాన్యం కనుక అవి కూడా వీళ్ళ ఆనందంలో పాల్పంచుకుంటాయని అర్థం అనమాట. ఇలా పక్షులు కూడా పక్షులు కూడా మన మన భూతదైన పక్షులను కూడా వాటిని కూడా మనం పరిగణలోనికి తీసుకుంటాం అనమాట. ఇక పశువులు, ఈ పశువులు ఏంటంటే ఎద్దులు, ఆవులు, మిగతా అటువంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా వాటన్నిటిని కూడా ఆ రోజున పూజిస్తారన్నమాట. దాన్నే పశువుల పండుగ అని అంటారనమాట. కొన్ని చోట్ల ఏంటంటే దున్నపోతులు కానీ గేదెలు కానీ ఇలాంటి వాటన్నిటిని కూడా ఆ రోజున పశువుల పండుగ రోజున వాటికి పసుపు కుంకుమ పెట్టి వాటిని పూజిస్తారనమాట. అది ఇంకొక సంప్రదాయం ఎట్లా ఉంటుందంటే
కోడి పందాలు. కోడులను కూడా కోళ్ళను కూడా వాటికి పుష్టిగా ఆహారం పెట్టి వాటిని కూడా పూజించేటువంటి ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉన్నదన్నమాట. ఇలా మనకి భూతదయని అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం అనమాట అక్కడ. ఈ ప్రాంతాన్ని ఇక్కడ. ఈ భూతదయ అనేటువంటి దాన్ని మనం అంటే మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే, నువ్వొక్కడివే బతకటం కాదురా నాయనా! నీ పక్కన ఉన్న ప్రాణులు అంటే మనుషులే కాదు, మిగతా ప్రాణులను గూడా హ్మ్, మనకి చూడండి. వాటికి గూడా కొంత ఆహారం ఇచ్చి, నీకు తోచినటువంటి ఆహారాన్ని ఇచ్చి మనకి ఆహ్, వాటిని గూడా రక్షించమని చెప్తారనమాట. అట్లాగే అదే రోజున కొంచెం పిండి అంటే వరి పిండి గానీ, లేకపోతే ఏదన్నా వేసి కొంచెం చిన్న చిన్న బియ్యం గానీ, చీమల పుట్టలుంటాయనమాట. ఆ చీమల పుట్టల దగ్గర వేస్తూ ఉంటారనమాట. ఎందుకు? ఆ చీమలు గూడా వాటిని తింటాయనమాట. వాటిని తిని ఆహ్, ఆహారాన్ని వాటి ఆకలిని తీర్చుకుంటుందనమాట. ఇంతటి అంటే మహత్తరమైనటువంటి సంప్రదాయం మనదనమాట. ఇంకోటేంటంటే, ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల ఎట్లా ఉంటుందంటే, ఒక దున్నపోతులు గాని, ఈ పశువుల పండుగ రోజున దున్నపోతులను గాని, కొన్ని పశువుందనమాట. వాళ్ళేం జేస్తారంటే, బాగా ఇచ్చేసి, బాగా మేపి, ఆ రోజున పూజ చేసి వాటిని వదిలేస్తారనమాట ఆ విధంగాను. ఫ్రీగా వదిలేస్తారు వాటిని. వదిలేసేసి వాటిని ఊరంతా అవి వాటిష్టం వచ్చినట్టనమాట. వాటిష్టం వచ్చినట్టు గా వాటిష్టం వచ్చినట్టు అవి చరిస్తూ ఉంటాయన్నమాట. వారెవరు అడ్డగించరు. ఎవరు కొట్టకూడదు కూడా దాన్ని. అలా వాటిని ఫ్రీగా వదిలేయటం ఒకటి. ఆ తర్వాత ఇంకోటేంటంటే, వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఇంకొకటేంటంటే, వీళ్ళు ఆ పశువుల పండగ రోజున తెల్లవారుజామునే వెళ్ళేసేసి, కొన్ని చెట్లు యొక్క బెరడులు, తర్వాత కొన్ని ఆకులు తీసుకొచ్చి అరణ్యంలో కొన్ని రకాలైనటువంటి ఆకులను తీసుకొచ్చి, వాటన్నిటిని కూడా శుభ్రంగా చూర్ణంగా చేసి, నీళ్ళల్లో కలిపి పశువులకి పెడతారు, ఇస్తారనమాట నీళ్ళు. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, అవి పశువులకి జీర్ణంగా పశువులు తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వటానికి, పశువులకి ఏదైనా గానీ రోగాలు రాకుండా ఉండటానికి గానీ, అది ఆ చూర్ణం అనేటువంటిది ఉపయోగపడుతుందనమాట. అలాంటి మహత్తరమైనటువంటి విశేషాలతో కూడుకున్నటువంటి ఈ, ఈ పండగ, ఈ భోగి పండగనమాట. భోగి ఈ కనుమ పండగ. అంతే కాకుండా అలా వదిలేసిన దాన్ని వీళ్ళేం చేస్తారనమాట, వాళ్ళ ఊరు దేవుడేది ఎవరైతే ఉంటారో, కాటమరాజు అంటారు ఆయన్ని. ఆ కాటమరాజు అనేటువంటి ఆ దేవుడికి వాళ్ళ ఊరు దేవుడికి వాళ్ళేం చేస్తారనమాట, ఆయన దగ్గర ఉంచి వాళ్ళని పూజిస్తారనమాట. ఈ పశువులన్నిటిని గూడా. ఇలా చేసినటువంటి పూజ చేసి వాటిని ఫ్రీగా వదిలేసి ఊరంతా తిరుగుతూ ఉంటాయి. వాటిని ఊరు పొలిమేర ఏదైతే ఉంటుందో, ఆ ఊరు పొలిమేర అంత దాటడానికి లేదు. బయట వాళ్ళు ఎవరు కూడా వచ్చి ఈ పశువుల్ని తీసుకువెళ్ళకూడదు. ఇలాంటి నియమ నిబంధనలతోటి ఆ పశువులన్నింటినీ కూడా ఫ్రీగా ఉంచి, ఆ పశువుల్ని కూడా పూజించి పూజిస్తూ ఉండటం అనేటువంటిది మన సంప్రదాయంగా మనకి వచ్చిందనమాట. ఈ విధంగా మనకొచ్చినటువంటి మనకి ఈ సంప్రదాయం అనేటువంటి ఈ పండగ మనకి ఈ సం ఈ సం ఈ సంక్రాంతి పండుగని మనకి ఇంతటి విశిష్టతమైనటువంటిది కూడుకుందనమాట. అంతేకాకుండా ఈ పండగ రోజున సౌరమాసం ఇది అంటే సూర్యుడు ఇంతవరకు మనం చెప్పుకుంటే ఏమొచ్చింది? మన సూర్యుడు హ్మ్. ఒక రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు సౌరమానం అని చెప్పాం మనం. అలాగే చంద్రమానం గూడా ఉంది కదా! ఆ చంద్రమానాల్లో కూడా ఒక రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని సంక్రమణం అనరు గానీ,
ఆయన ప్రవేశించినప్పుడు దానికి గుర్తుగా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారనమాట ఇక్కడ. ఊరు నిండా ముగ్గులు వేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా దానిలో కూడా సైంటిఫిక్ రీజన్ దాగి ఉందన్నమాట. దానికి గుర్తుగా తెల్లదనం అనేటువంటిది చంద్రుడికి గుర్తు. అందుకని చెప్పి అన్నీ వంకర వంకరలుగా ఉండేటువంటివి, రౌండ్ రౌండ్‌గా ఉండేటువంటి ముగ్గులు వేస్తుంటారు ఇక్కడ ఈ కాలంలో. అది చంద్రుడికి గుర్తుగా చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఇక్కడేంటంటే చంద్రుడు ఇక్కడ పంట కాలువలు పంట మన చేతికి వచ్చేస్తుంటుంది. ఆ పంటలో నీళ్లు వదులుతారు. పంట కోసే ముందు ఏం చేస్తారనమాట, నీళ్లు వదులుతారు. దాంట్లో మిగిలి ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా బయటకొస్తాయి. మురికి నీరంతా బయటకొచ్చేస్తుంది. ఆ నీరు వల్ల ఏంటంటే దోమలు అవన్నీ కూడా రావటానికి అవకాశం ఉన్నది. అందుకని చెప్పి ఆ దోమలు మన ఊళ్ళోకి ప్రవేశించకుండా ఉండటానికని చెప్పి ఈ పండగ ముందు రోజు అంటే ధనుర్మాసం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ టైంలోనే అదంతా చేస్తూ ఉంటారనమాట. ఆ నీరంతా కూడా పంటల కాలంలో నీరంతా కూడా వదులుతూ ఉంటారు. అంటే పొలాల్లో ఉన్నటువంటి నీరంతా కూడా వదులుతూ ఉంటారనమాట. అది తర్వాత అది రాకుండా ఉండటానికి అదే టైంలో మనకి ఇక్కడ ఇది కూడా ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుందనమాట. అప్పటినుంచే మనకి ముగ్గులు పెట్టడం మొదలవుతుందనమాట. ఈ కాలంలో ఏం చేస్తున్నారనమాట, వాళ్ళు ధనుర్మాసంలో ఎర్లీ మార్నింగ్ లేసి గోవు పేడను తీసుకొనొచ్చి కడాకు జరుపుతారు. అంటే అదంతా కూడా సూర్యోదయానికి ముందే జరుగుతుంది. కడాకు జల్లి పెద్ద పెద్ద ముగ్గులు పెడుతూ ఉంటారనమాట. అంటే మనం గమనిస్తే ఆవు పేడలో కూడా అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. బ్యాక్టీరియాలని సంహరించేటువంటి కెమికల్స్ దాంట్లో ఉన్నాయి. కనుక వాటిని ఏం చేస్తున్నారనమాట, నీళ్ళల్లో కలిపి చల్లటం వల్ల చల్లుతున్నారు. దాని తర్వాత ముగ్గులు వేస్తున్నారు. ముగ్గులు వేయటం అంటే ఏంటనమాట, దాంట్లో సోడియం కార్బోనేట్ కలుస్తుందనమాట. అవేంటియి? అవి కూడా మనకి యాంటీ బ్యాక్టీరియాలు అనమాట. అలాగే పసుపు యాంటీ బ్యాక్టీరియల్, కుంకుమ యాంటీ బ్యాక్టీరియల్. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇంటి ముందు ఇలాంటివన్నీ చేయటం వల్ల ఎలాంటి బ్యాక్టీరియాస్ మన ఊళ్ళోకి ప్రవేశించవు. ఇప్పుడు మనం ఇందాక చెప్పాను. ఈ ధనుర్మాసం స్టార్ట్ అయ్యే ముందు పొలాల్లో ఉండేటువంటి నీరంతా కూడా వదులుతారు అని చెప్పి. ఆ టైంలోనే దోమలు అవి వచ్చి ఊరంతా స్ప్రెడ్ అయ్యి అనేక రకాలైనటువంటి రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని నిరోధించడానికి ఏం చేశారనమాట వీళ్ళు, ఇంత పెద్ద పెద్ద ముగ్గులు అవి వేసి మనకి ఆరోగ్యరీత్యా కూడా రాకుండా, మనకి ఏ హాని కలగకుండా ఆరోగ్యం ఆరోగ్యంగా సుఖంగా ఉండటానికి మన పెద్దవాళ్ళు ఇన్ని రకాలైనటువంటి ఆచారం పేరుతో మనకి అనేక రకాలైనటువంటి మేలు మనకి చేశారనమాట. అంటే ఇటు ఆహార పదార్థాల రూపంలోనూ అదే చేశారు. మనకి బయట కూడా మనకు అదే చేశారనమాట. కనుక ఇలాంటి సైంటిఫిక్ దృక్పథంతో ఉన్నటువంటి ఇలాంటి పండగల్ని ప్రతి పండగలోని మనకి ఇది ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కనుక ఈ సంక్రాంతి పండుగ గురించి చెప్పుకున్నాం. ఇలాంటిది ప్రతి పండగలోనూ ఉంటుందనమాట. అలాగే ఉగాది తీసుకున్నా ఉగాదిలోనూ ఉంటుంది. మనకక్కడ దసరా పండుగ తీసుకుంటే దసరా పండుగలోనూ ఉందనమాట. ఇలాంటి సైంటిఫిక్ రీజన్స్ తోటి మనం చేసుకొని, మనం అనాలిసిస్ చేసుకొని, మనం ఎందుకు తీసుకుంటున్నాము, మనం ఎందుకు చేస్తున్నాము ఈ పని అని అవగాహనతోటి మనం చేసి, మనం భగవంతుడిని అంటే భగవంతుడిని ప్రార్థించుకుంటూ మనం ఈ పండగ రోజుల్లో సుఖంగా మీ అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ఈ రోజుకి ఇంతటితో ముగిస్తున్నాను నేను. అంటే ఏమన్నా అడుగుతారా? లేదండి. ఓకే అమ్మా. ఓకే. థ్యాంక్స్. సర్వజనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామ స్వస్తి.